హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి భోగి రోజున ఇలా మా వైఫ్ వాళ్ళు ముగ్గులు వేసారండి చక్కగా ఇంటి ముందర. ఎంతో బాగా ఉన్నాయి. తర్వాత భోగి మంటలు వేసుకున్నాము మేము అందరం కలిసి, మా పిల్లలు, మా పెద్దవాళ్ళు, మా అమ్మ, మా నాన్న అందరం కలిసి చక్కగా భోగి మంటలు వేసుకొని భోగి పండుగ జరుపుకున్నామండి. ఎంతైనా ఈ పల్లెటూరు వాతావరణంలో ఉండడం చాలా సంతోషంగా ఉన్నది, ఆహ్లాదకరంగా ఉంది. ఈ భోగి పండుగ ఇట్లా విలేజ్లలో జరుపుకోవడం టౌన్లో కంటే విలేజ్లలో ఇంకా ఎంతో బాగుంటుంది. అందుకే అందరూ ఈ సంక్రాంతికి తమ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తుంటారు. హాలిడేస్లో ఎంతో ఎంజాయ్ చేశామండి మేము. మీరు కూడా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మా ఇళ్ళ పక్కల వాళ్ళు, మా ఇంటి వాళ్ళు అందరూ కలిసి భోగి మంటలు వేసి పొద్దున్నే చలి కాపుకున్నామండి ఆ భోగి మంటల ద్వారా. ఈ ముగ్గులు వచ్చేసి వేశారు మా వైఫ్ అండ్ సిస్టరు, ఎంతో బాగా వేశారు. చూడ్డానికి బాగుంది. ఆ పక్క ఈ పక్క చెరుకు గడలు వేసినారు. ఇది మా హౌస్ అండి. ఎంత అక్కడ వచ్చేసి ఇక్కడ ఒక తూర్పు సైడ్ ఒక గుమ్మ ఉందండి. ఇక్కడ ఒక చిన్న ముగ్గు వేసింది. ఇక్కడ మా పెరటి చెట్లు అండి, అన్నీ జాజిమల్ల చెట్టు, కనకాంబరం చెట్టు. ఇక్కడైతే మా పిల్లలకు నీళ్లు పోయడానికని బయట ఒక చిన్న పొయ్యి రెడీ చేసినామండి. నీళ్లు కాగుతున్నాయి పోసుకోవడానికి. ఇన్నే పక్కనే నీళ్ళ కుండి వచ్చేసి పూల మొక్కలు, తులసి చెట్టు, అన్నీ ఉన్నాయండి చెట్లు. సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు. చూడండి ఎంతో బాగుంది కదండి. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. అప్పుడప్పుడే ఉదయిస్తున్నప్పుడు మేము భోగి మంటలు వేసాము. ఎంతో బాగుందండి. ఈరోజు మకర సంక్రాంతి భోగి నాడు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ పల్లెటూరులో మా సిస్టర్ వాళ్ళతో, మా పిల్లలతో, బంధువులతో అందరితో కలిసి సరదాగా భోగి జరుపుకున్నామండి. మీరు కూడా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు, మా పిల్లలు, ఇదైతే చెట్లు అండి అన్నీ మా ఇంటి ముందరంతా. ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడ అన్నీ చామంతి చెట్లు, చిక్కుడు చెట్లు, వంకాయ చెట్లు వేసామండి. ఎంతో బాగున్నాయి. దానికి రోజు నీళ్లు పడుతుంటే వాటికి ఉన్నాయి, లేదంటే ఎండిపోతాయి. ఇదండి మా ఇంటి ఫ్రంట్ సైడు గుమ్మడికాయ కొట్టానండి పొద్దున్నే. గుమ్మడికాయ కొట్టి ఆ గుమ్మడికాయ ఇక్కడ సైడు అక్కడ తూర్పు సైడు పెట్టేసాము. గుమ్మడికాయ కూడా కూర వండుకోవచ్చండి. మా అమ్మ వండుతుంది బాగా గుమ్మడికాయ కూర. నువ్వుల పిండి రొట్టెలు, సద్ద రొట్టెలు అన్నీ చేస్తుంది. ఇవైతే పూలు ప్లస్ పిల్లలకు భోగి పళ్ళని పోస్తారండి భోగి నాడు చిన్నపిల్లలకు. అందుకే నేను ఒకరోజు ముందే వెళ్ళి రేగు పళ్ళను ఏరుకొచ్చాను భోగి పళ్ళు పోయడానికి. పిల్లలకు భోగి పళ్ళు పోసి పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారని. ఈ పండుగ రోజు చేస్తే ఎంతో మంచిదని అంటారు పిల్లలకు. ఈ పూజకు పెట్టినామండి పూలు.